భారతదేశ నిర్ణయాలన్నీ యథాతథంగా ఉంటాయి. సింధు జలాల రద్దు ఒప్పందం యథావిధిగా ఏదైతే అనుకున్నామో అది కొనసాగుతుంది. వీసాల రద్దుపైన కూడా ఆంక్షలు కొనసాగుతాయి. పాక్ మీద దౌత్యపరమైన ఒత్తిడి యథావిధిగా కొనసాగుతుంది. వాణిజ్యపరంగా కూడా ఇరు దేశాల మధ్య ఇప్పుడే పరిస్థితి ఉందో అదే పరిస్థితి స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. ఎల్లుండి చర్చల తర్వాత మిగతా నిర్ణయాలు ఉంటాయి. 12వ తేదీ ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చల మేరకు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది ఆ రోజు డిసైడ్ అవుతుందని కేంద్రం ఇప్పుడే ఇచ్చిన ప్రకటన. సో దీని మీద ముందుగా కల్నల్ రావు గారు మీ నమస్తే అండి. ముందుగా మీ రియాక్షన్ ఏంటి దీని మీద? కాల్పుల విరమణ నిర్ణయం మీద పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. నాకున్న అనుభవంతో అంటే అనుభవం సెన్స్ ఇవాళ అబ్జర్వేషన్ ప్రకారం చైనా అమెరికా పోటీ పడ్డట్టున్నాయి ఎలాగైనా మధ్యవర్తిత్వం చేయాలని. ఎనీవే, సో మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి దీని మీద? చైనా అమెరికా పోటీల కంటే ముందు ఈరోజు ఎప్పుడైతే వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగిందో స్ట్రాటజిక్ వెపన్స్ కి, అందులో చాలా క్లారిటీ వచ్చేసి ఉంటుందండి వాళ్ళకి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు ఓడిపోయాం. అందుకనే వెంటనే వాళ్ళు అమెరికా కానీ చైనా కానీ ఏదైనా చేసిన దానికి, ఎస్పెషల్లీ అమెరికా చేసిన దానికి, ఎందుకంటే ట్రంప్ గారు 3 రోజుల నుంచి అంటనే ఉన్నారు, ట్వీట్ చేశారు, దేర్ విల్ బి ఎ సర్ప్రైజ్ మూవ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆ విధంగానే వాళ్ళు అగ్రీ చేసి వాళ్ళ ద్వారా ఇండియా మీద కొంచెం ఒత్తిడి తెచ్చి, సారీ టు ఇంటరప్ట్ యు అండి, వీళ్ళు మొదటి నుంచి కూడా అమెరికా వైపు నుంచి ఒకే ప్రకటన చూస్తున్నాం మనం. అది ఆ ఇరు దేశాలకే దశాబ్దాలుగా ఉన్నది, వాళ్ళే తేల్చుకుంటారు, మేము ఏలు పెట్టమని చెప్పి నిన్నటికి నిన్న ఉపాధ్యక్షుడు కూడా అన్నాడు. అది ఆ దేశాలు చూసుకుంటే మేమేం జోక్యం చేసుకోమని చెప్పి. సడన్గా ట్రంప్ ట్వీట్ చూసి ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. అంటే ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇది జరుగుతున్న దగ్గర నుంచి మొదటి నుంచి ఇదే మాట చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం. సడన్గా ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ ఎందుకు వచ్చింది అనేది నాకు అయితే అర్థం కాలేదు. ప్లీజ్ కంటిన్యూ. న్యూక్లియర్ వెపన్స్ స్టేటస్ ఏంటో మనకి క్లారిటీ లేదండి. అవును, బహుశా ఇది కూడా అయి ఉండొచ్చు. అమెరికా చాలా వరకు కంట్రోల్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు లేదు న్యూక్లియర్ వెపన్స్ లో, అదే ఒకటి ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికాకి కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే చైనా ఏమన్నా రోల్ ప్లే చేస్తుందా ఇటువంటి వాటిల్లో. సో అందుకని చెప్పి ముందంజ వేసి వాళ్ళు ప్రపోజ్ చేసిన సీజ్ ఫైర్ కి మేము ఇండియా కన్వే చేస్తామని చెప్పి ఉండొచ్చు. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే కొన్ని రోజుల నుంచి నేను మాత్రం ట్వీట్ స్పష్టంగా చూసానని, డొనాల్డ్ ట్రంప్ రియల్ అని వస్తుంది ట్విట్టర్ లో, అందులో క్లారిటీగా చెప్పారు, కొన్ని రోజుల్లో నేను ఒక సర్ప్రైజ్ ఇస్తానని. బహుశా ఇదే సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు. చెప్పండి. సో దీంట్లో ఇవాళ ఆల్రెడీ మధ్యాహ్నం న్యూక్లియర్ అథారిటీ మీటింగ్, ఎన్సీఏ మీటింగ్ ఏదో పెట్టుకుంది పాకిస్తాన్. పెట్టుకున్నది కాస్త సడన్గా క్యాన్సిల్ చేసుకుంది. ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్న కాసేపటికి శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన చేసింది. దానికి కొంచెం ముందే అమెరికా కార్యదర్శి రూబెరో పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడారు. అది జరిగిన కాసేపటికే ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో, ఇమీడియట్ ఒకదాని వెంట ఒకటి. అది జరిగిన కాసేపటికే చైనా ప్రకటన వచ్చింది, ఇరు దేశాలకు ఆమోదయోగ్యం అయితే మేము మధ్యవర్తిత్వం చేస్తాం. ఒకవైపు అమెరికా ప్రయత్నాలు మధ్యవర్తిత్వం కోసం, ఒకవైపు చైనా సడన్ స్టేట్మెంట్. ఈ దశలో ఎన్సీఏ మీటింగ్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. 3:30కి ఇప్పుడు మనం మిశ్రీ గారు చెప్పిన దాని ప్రకారం 3:30కి పాకిస్తాన్ డీజీఎంఓ మిలిటరీ ఆపరేషన్స్ ఆయన మన డీజీఎంఓకి ఫోన్ చేశారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. 5 నుంచి కాల్పుల విరమణ మొదలైంది. ఓకే, గుడ్, మంచిదే. కానీ ఈ జరిగిన పరిణామాలు, సంజయ్ గారు మీ విశ్లేషణ ఏంటి? జరిగిన పరిణామాలు, వేగవంతంగా జరిగిన పరిణామాల మీద.